ఈ వీడియోలో మనం ఆల్ మిక్స్ స్ప్రౌట్స్ దోశ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ కొంచెం మినప్పప్పు వేసుకోండి, దాని తర్వాత కొంచెం పెసర్లు వేసుకోండి. పెసర్లు దాని తర్వాత మనం గోధుమలు ఉంటాయి కదా, గోధుమలు కూడా వేసుకోండి. ఈ శనగలు కూడా ఇవి వేసుకున్న దాని తర్వాత రైస్ కూడా వేసుకోండి, బియ్యము. మేమైతే రేషన్ బియ్యం యూజ్ చేసినాం, ఎందుకంటే అవైతే మంచిగా వస్తాయి దోశలు చేయడానికి కూడా. ఒకసారి కడుక్కొని ఒక 3-4 అవర్స్ నానబెట్టండి. నానబెట్టిన దాని తర్వాత ఈవినింగ్ టైం అట్లా మనము ఈ ఒక కాటన్ క్లాత్లో మొత్తం మంచిగా కట్టి పెట్టాలి, ఎందుకంటే మనకి స్ప్రౌట్స్ రావాలి కాబట్టి, మొలకలు రావాలి. సో అందుకే ఇట్లా కట్టి పెట్టాలి. మనం నెక్స్ట్ డే మార్నింగ్ చూసేసరికి మనకు మంచిగా ఇట్లా స్ప్రౌట్స్ వస్తాయి అన్నమాట. ఇదైతే హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్. ఎవరైనా డైట్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం పక్కా ట్రై చేయండి. మనం మార్నింగ్ ఒక్క దోశ తింటే చాలు, మనకి ఈవినింగ్ వరకు అసలు ఆకలి కాదు. అంత టేస్ట్ కూడా అంతనే బాగుంటాయి. అండ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.